వాటిల్లు. విద్యుత్ పొదుపు, విద్యుత్ ఉత్పత్తి జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లాలో స్థానిక కలెక్టరేట్ వద్ద నుంచి బాలాజీ కూడలి వద్ద వరకు విద్యుత్ పొదుపు, విద్యుత్ ఉత్పత్తి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముందుగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యుత్ పొదుపు చేయడం వల్ల జరిగే ఉపయోగాలను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సంతోషం టీవీ ద్వారా విజయనగరం ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లా విద్యుత్ వినియోగదారులకు మరియు ప్రజలకు నా యొక్క నమస్కారం. ఈరోజు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారు కలెక్టరేట్ నుంచి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం ఈరోజు బాలాజీ కూడలి వరకు ఈ ర్యాలీని చేపట్టాం. ఇది ఎందుకు చేపట్టాం అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యుత్తుని మనం పొదుపు చేసే కార్యక్రమాల్లో భాగంగా మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆదేశాలతో వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ యొక్క పొదుపు వారోత్సవాలని మనం చేపడుతున్నాం. ఈ వారం రోజుల పాటు అంటే 14వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేపడతాం. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజల్ని ఎక్కువగా చైతన్యవంతం చేయటం, ప్రజలకు అవగాహన కల్పించడం అనే కార్యక్రమాలని మనం ఈ విద్యార్థులకి ఒక ఎలక్ట్యూషన్ అని, తర్వాత ఎస్ఏ రైటింగ్ అని, తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్ అని, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి అదర్ కాలేజెస్ కూడాను వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఈ యొక్క ఏ రకంగా మనం విద్యుత్తును పొదుపు చేస్తే ఈ యొక్క శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ మనం పొదుపు చేసి భావితరాలకు అందించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టడంలో మన భావితరాలకి ఈ యొక్క మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఉద్యోగులు, సిబ్బంది అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో భాగస్వాములైనటువంటి మన స్కూల్ చిల్డ్రన్ కానీ, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రత్యేకమైన మీ తాలూగా మీరు చేయాల్సిన మాకు సహకారం ఏంటంటే ప్రజలకి ఈ యొక్క కార్యక్రమాలని చేరువయ్యేలాగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలు ఎక్కువగా తెలుసుకుని ఈ యొక్క విద్యుత్ పొదుపులో వారు భాగస్వాములైతే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కూడా వారు దోహదపడతారు. పర్యావరణ పరిరక్షణ చేయడం వల్ల మన కాలుష్యం తగ్గించి పెరుగుతున్న వేడిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క హరిత ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టి ఉన్నారో ఈ యొక్క హరిత ఆంధ్రప్రదేశ్ను కూడా మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఈ ఏదైతే విద్యుత్ పొదుపు వారోత్సవాలు ఈ యొక్క వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇది మన అందరి బాధ్యత. మీకు తెలుసా, టీవీ చూసిన తర్వాత ఆపినా కూడా కొంత కరెంట్ వృధాగా కావుతుంది. మొబైల్ ఫోన్ రీఛార్జ్ పూర్తయిన తర్వాత ప్లగ్ తీయడం కానీ కూడా కరెంట్ ఆదా అవుతుంది. మీ ఇంట్లో కంప్యూటర్లు ఉంటే పని పూర్తయ్యాక వాటిని ఆఫ్ చేసి పెట్టండి. దీనివల్ల చాలా